పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్తో వైరల్ అవుతూనే ఉంటుంది. తమన్ కంపోజ్ చేసిన ఒక్కొక్క పాట మ్యూజికల్ లవర్స్ ని ఫిదా చేస్తూనే ఉన్నాయి. మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ కాగానే వ్యూస్ లో, లైక్స్ లో సరికొత్త రికార్డ్స్ ని నమోదు చేశాయి. తొలుత 2022 జనవరి 12న సంక్రాంతికి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో జోష్ గా సంబరాలు చేసుకున్నారు. త్రిబుల్ ఆర్ మూవీ డైరెక్టర్, నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని కలిసి భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ ని వాయిదా వేయమని అభ్యర్థించారని వార్తలు వెలువడ్డాయి. కొన్ని రోజుల తర్వాత భీమ్లా నాయక్ నిర్మాతలు తమ చిత్రాన్ని శివరాత్రి పర్వదిన కానుకగా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు తన కృతజ్ఞతని ఒక ట్వీట్ లో తెలియజేశారు రాజమౌళి. భీమ్లా నాయక్ రిలీజ్ పోస్ట్ పోన్ తో పవన్ ఫ్యాన్స్ ఎంతో అసంతృప్తిగా ఉన్నారు. వారికి సంతృప్తిని కలిగించి వారిలో మరింత జోష్ ని పెంచే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ తరపున అతని ఫ్యాన్స్ కి గ్రాండ్ గా న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వదలిచారు భీమ్లా నాయక్ నిర్మాతలు. డిసెంబర్ 31న భీమ్లా నాయక్ చిత్రం నుంచి మరో కొత్త పాటను విడుదల చేస్తున్నారు. తమ అభిమాన హీరో చిత్రం నుంచి ఒక సాంగ్ ఆడియో రిలీజ్ అంటే ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇచ్చే వార్తే కదా. ఆ పాటని తమ హీరో పాడాడని తెలిస్తే ఇక ఫ్యాన్స్ కి పూనకాలే. అలాంటి స్థితినే ఎంజాయ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గతంలో పాడిన ప్రతి పాట సూపర్ సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. డిసెంబర్ 31 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. తమకి పవన్ అందిస్తున్న న్యూ ఇయర్ గిఫ్ట్ గూస్ బాంబ్స్ తప్పించటం ఖాయమని తెగ సంబరపడిపోతున్నారు. ఎలాగైతేనేం డిసప్పాయింట్ అయిన పవన్ ఫ్యాన్స్ ని ఖుషీ చేయటానికి భీమ్లా నాయక్ నిర్మాతల ప్లాన్ బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది.